ఫస్ట్ థింగ్ ఇలా ఒక పెద్ద మూకి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీస్ ఆర్ మై చాప్డ్ ఆనియన్స్ అండ్ టొమాటో. సో గైస్ అందరూ ఎట్లున్నారు? ఐ హోప్ యూ ఆర్ ఫైన్. నేను జిమ్కి వెళ్తున్నా. నేను ఎప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి వెళ్తున్నా. ఈరోజు మన జిమ్ రావట్లే, ఎందుకో మనకు తెలియదు. మన ఫోన్ లేపట్లే. ఫోన్ చేస్తే మస్తు ఫోన్ చేసిన లైట్ చేసుకోవాలి. వస్తాడు ఆడు కూడా వస్తాడు. ఏం కాదు, ఆడు కూడా ఇంట్రెస్ట్ ఉంది జిమ్ రావాలి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. ఎందుకంటే కొంచెం వాడు ఎక్కడ బయటికి వెళ్ళండి. దట్స్ ఓకే. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను ఒక్కడే. వర్షం పడుతుందంటే లైట్గా డ్రెస్లింగ్ అవుతుంది, లైట్ అంతే. ఇప్పుడు వచ్చేటప్పుడు పడ్డా అనుకో బిస్కెట్ అయిపోతుంది. అప్పుడు నేను ఫుల్ వర్షం పడుతుంది అనుకుంటా, అట్లనే అనిపిస్తుంది అంతా. వచ్చేటప్పుడు పడడానికి బిస్కెట్ అయిపోతా. అదే మళ్ళీ అప్పుడు ఇప్పుడే కాలేజ్ జిమ్కి పోతున్నా. నా కేలా జారు జిమ్కి ఒక్కడే పోతున్నా. ఏం చేయాలి ఈరోజు నాది షోల్డర్ ఇంకా బ్యాక్ డే, పోయి వర్కౌట్ చేయాలి. ఈరోజు నేను వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఓన్లీ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే అందులో నిమ్మకాయ లేదు నా. నేను ఎప్పుడు లెమన్ వేసుకుంటా, ఈసారి లెమన్ లేదు అందుకనే. సో ఇప్పుడు ఇంకో ఈ మైక్ ఉంది, కొత్త మైక్. అంటే 2 మైక్స్ ఉన్నాయి, స్పేర్ మైక్స్ ఉన్నాయి అక్కడ. నాకు అక్కడ ఒక స్పేర్ ఎక్స్ట్రా మైక్ నేను ఎప్పుడో అనుకున్నా. అది ఇంకో మైక్, ఇది ఇంకో మైక్. ఇది పాత మైక్, అది కొత్త మైక్. ఈ మైక్లో చెప్పండి సౌండ్ ఎట్లా వస్తుందో, ఆ మైక్లో మంచిగా వస్తుందా, ఈ మైక్లో మంచిగా వస్తుందో చెప్పండి మీరు చూసి కింద కమెంట్ చేయండి. ఫైనలీ రీచ్ టు జిమ్. ఇప్పుడు పైకి పోతున్నాం జిమ్ మీదకి. తెలుసుగా 2nd ఫ్లోర్లో ఉంది మా జిమ్. ముందే పైన 2nd ఫ్లోర్ నుంచి దిగిన మా మెట్లు. అలా 2nd ఫ్లోర్ ఎక్కాలంటే జిమ్ అవుతుంది. నేను ఎక్కడ ఫాలో వస్తాను, ఎందుకంటే పైన సాంగ్స్ ప్లే అవుతున్నాయి. మళ్ళీ నాకు కాపీరైట్ వస్తుంది. అందుకనే మనము ఇక వర్కౌట్ అవుతాం అడిగా. ఫైనల్లీ వర్కౌట్ ఇస్ డన్. తెలుసు ఈ రోజులానే మన పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవాలి. తెలుసు 2 eggs తీసుకొని కాలేజ్కి పోవాలి. ఏమో అలా వర్షం పడేటట్టు ఉంది. ఏమో చలో మనం కాలేజ్కి పోవాలి. ఇంటికి 2 గుడ్లు తినాలి. ఇప్పుడు మంచిగా జబర్దస్త్ వర్కౌట్ చేసిన. ఇంటికి రీచ్ టు హోమ్. ఇప్పుడు నేనే నా బాక్స్ తయారు చేసుకుంటాను. నేను ఒక కర్రీ చేయబోతున్నా. ఇట్ ఈస్ పన్నీర్ ఫ్రై. కొత్తగా ట్రై చేద్దాం. అంటే పన్నీర్ ఫ్రై అంటే సేమ్ కర్రీలానే ఉంటుంది. ఇప్పుడు నేను ఆనియన్స్ ఇంకా టమాటోస్ చాప్ చేసుకోవాలి. నాకు వచ్చి చాప్ చేసుకోవడం, ఇంకా నాకు వచ్చి నేను చెప్పిన నాకు వచ్చింది ఇప్పుడు వండుకోవడం. చూపిస్తాను నా ప్రాసెస్ అంతా ఎట్లా వండుకోవాలో. ఫస్ట్ థింగ్ ఇలా ఒక పెద్ద మూకి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీస్ ఆర్ మై చాప్డ్ ఆనియన్స్ అండ్ టొమాటో. ఇప్పుడు నేను పన్నీర్ ఫ్రై చేయబోతున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా పన్నీర్. అంటే ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ అట్లా ఎప్పుడు ఎక్కువ వెజ్కి ఇస్తే ఎక్కువను, వెజ్ అండ్ ఓన్లీ సోయా థింగ్స్ ట్రై చేస్తా. సరే ఫస్ట్ టైం పన్నీర్ ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ థింగ్ ఇట్లా ఆయిల్ పెట్టుకోవాలి, మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని, టమాటాలు వేసుకొని, అన్ని మసాలాలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్డిందా పలగొట్టేయాలి. ఇప్పుడు షిట్ గుడ్డు ఫెయిల్ అయిపోయింది. గాయ్స్ ఫైనల్లీ ద కర్రీ ఇస్ డన్. ఇవ్వండి అంతా అయిపోయింది. ఇక్కడ రైస్ పెట్టేసిన, ఇక్కడేమో కర్రీ అంతా అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎట్లా వస్తుందో అవుట్పుట్. అన్బాక్స్ చేస్తున్నా.
వావ్ సూపర్, ద అవుట్పుట్ ఈజ్ నైస్. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. చూపిస్తున్నా కదా నువ్వు. ఇందులో ఒక గుడ్డ వేసిన, బాయిల్డ్ ఎగ్ ప్లస్ 1 స్కాంబర్డ్ ఎగ్ వేసిన, అంటే ఎగ్ పలగొట్ట ఒకటి వేసిన, ఇంకోటి బాయిల్డ్ వేసి మంచిగా ముక్కలు చేసేసిన. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ గాయస్. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. జబర్దస్త్ ఉంటుంది కర్రీ అయితే. అంటే ఇప్పుడు దీనికి నేను రైస్ ఏం పట్టుకెళ్ళా కాలేజ్కి, డైరెక్ట్లనే పట్టుకెళ్ళిపోతుంది దీన్ని. దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ మై కర్రీ. చూద్దాం ఎట్లుందో టేస్ట్. ఇంకా కాలేజ్ కూడా పోవాలి, మంచి స్నానం చేసి. ఇంకా నా జుట్టు ఎలా ఉందో కింద కమెంట్ చెప్పండి. ఇంకా కొత్త హెయిర్ స్టైల్ ఇట్లా ఉంచుకోవాలి, లేకపోతే కర్లీ చేసుకోవాలా, లేకపోతే మంచిగా ఇట్లా లేపుకోవాలా మీద కింద కమెంట్స్ కొని చెప్పండి. ఇంకా ఇప్పుడు కాలేజ్ వాళ్ళు రెడీ అయ్యి. Hello guys, now we are full set. We are good to going on. Today's outfit is my white oversized t-shirt and a black baggy pant with black and white chunky sneakers. ఇది నా ఈరోజు అవుట్ఫిట్. చలో here we go to college. Guys, reach to home. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకో ఇదే నా లంచ్ ఫర్ ది డే, ఆలూ అండ్ ఎగ్ కర్రీ విత్ వైట్ రైస్. ఇదే ఈరోజు నా కర్రీ. నేను పొద్దున్న చేసిన కర్రీ అంతా అయిపోయింది. ఏందో మళ్ళీ ఎప్పుడైతే నేను మంచిగా చేస్తానో అప్పుడు అసలు ఆ కర్రీ మిగలదు. ఎప్పుడైతే గలీజ్ చేస్తాను కదా, గలీజ్ చేసినప్పుడు కర్రీ ఫుల్ మిగులుతుంది. అదే అర్థం కాదు. ఇక నాకు కొంచెం వేసిన అంత కర్రీ అంతా అయిపోయింది. ఏందో మళ్ళీ ఇప్పుడు ఇది ఆలు అండ్ ఎగ్ మొత్తం మిక్స్ చేసుకుని తినాలి. తినేసి సాయంత్రం వరకు బయటకు పోవాలి మళ్ళీ మా ఫ్రెండ్స్ తోటి. నేను పోలే, మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, నేను అందుకనే పోలే. చూద్దాం సాయంత్రం దాకా. షోర్మా తిందామని చెప్పి అంటే పాపం చూసాడు. అంత వర్షం పడ్డా మా ఇంటికి అప్పుడు ఫుల్ వర్షం పడ్డది. అంతా ఫుల్ పచ్చి అయిపోయిన రోడ్ అంతా. నేను వెళ్తున్నా షోర్మా షాప్కి, షోర్మా తిందామని చెప్పి. నేను నా షోర్మా తీసుకుని పెంటికి వెళ్తున్నాను. పెంటికి వెళ్ళి వీటిని జబర్దస్త్ తినాలి అప్పుడు సాయంత్రం. ట్రైన్లో తిండి, అందుకే షోర్మా తిండికి వచ్చిన బయటకంటే తీసుకొని వచ్చిన పార్సల్. ఫైనల్ రీచ్ టు హోమ్. ఇంకో నేను తెచ్చుకున్నది ఇదే 2 మినీ షవర్మాస్. తెలుసు కదా మనతోటి దబాయికే ఖానా ఒకటాయికే ఫేక్నా అట్లుంటుంది మనతోటి. ఇప్పుడు ఇంకో ఈ 2 మినీ షవర్మా తెచ్చుకున్నా. ఎప్పుడు తినేయాలి ఏంటి ఈవినింగ్ మీల్. నాకు ఇప్పుడు ఏం లేదు తినడానికి. ఇంకేదో మా ఇంట్లో కూడా ఇవ్వలేరు, అందుకే నేను షవర్మా తెచ్చుకున్నా. సో ఇప్పుడు మీకు వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చెప్పండి. ఇంకా కలుద్దాం మనం ఇంకా మన నెక్స్ట్ వీడియోలో.